హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నిత్యా నేచర్. ఈరోజు మీకు వీడియో వచ్చేసి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న మంచి రెసిపీ చూపించబోతున్నానండి. హెల్దీ కూడా. ఈ రెసిపీ ఒక్కసారి చేసి పెట్టుకుంటే 1 మంత్ వరకు నిలువ ఉంటుంది. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఈ పొడి చేసుకోవడానికి అవిసె గింజలు తీసుకోవాలి. ఇక్కడ నేను చూస్తున్న వీడియో వచ్చేసి అవిసె గింజల పొడి అండి. ఇలా అవిసె గింజలు తీసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుందాం. 1 కప్పు అవిసె గింజలకి మెజర్మెంట్ చూపించబోతున్నాను. ప్యాన్ ఇట్టిన తర్వాత అవిసె గింజలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టొద్దండి, గుర్తుపెట్టుకోండి. ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. ఇలా షిఫ్ట్ చేసుకున్న తర్వాత అదే ప్యాన్లో 2 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ మెంతులు వేసుకొని కొంచెం వేగనివ్వాలి. ఈ కొంచెం వేగిన తర్వాత 3 స్పూన్ నువ్వులు వేసుకోవాలి. 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవి కూడా వేగనివ్వాలండి. సిమ్లో పెట్టి మంచి వేగనివ్వండి. సిమ్లో పెట్టుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు పెట్టొద్దు. ఈ మంచి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. ఇలా షిఫ్ట్ చేసుకున్న తర్వాత అదే ప్యాన్లో ఒక 2-3 డ్రాప్స్ అంతా ఆయిల్ వేసుకోవాలి. ఎక్కువ వేయొద్దు. ఆయిల్ వేసుకొని టేస్ట్కి సరిపడా ఎండుమిర్చి వేసుకోవాలి. 1 కప్పు నిండా కరివేపాకు వేసుకోవాలి. 1 కప్పు నిండా వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి. పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకొని ఇవి కూడా సిమ్లో పెట్టి వేయించుకోవాలి. కరివేపాకు అనేది క్రిస్పీగా రావాలండి. ఈ విధంగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకొని ఈ దినుసులన్నీ చల్లారనివ్వాలి. ఆ చల్లారే లోపు అవిసె గింజలు చల్లారిపోయాయండి. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని ఇప్పుడు ఇది పౌడర్ చేసుకుందాం. ఇది కొంచెం బరగ్గా పౌడర్ చేసుకోవాలండి. ఇక్కడ నేను వీడియోలో చేస్తున్న విధంగా ఉండాలి. ఈ విధంగా ఉన్నప్పుడు ఇప్పుడు ఇది ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. ఇలా షిఫ్ట్ చేసుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న దినుసులు చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలండి. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని 1/2 స్పూన్ పసుపు వేసుకుందాం. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఇప్పుడు ఇది కూడా మిక్సీ వేసుకుందామండి. ఈ విధంగా మిక్సీ వేసుకున్న తర్వాత ఈ పొడి మొత్తం మనం అవిసె గింజలు పొడి చేసుకున్నాం కదా, ఇందులో వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం పౌడర్ తీసుకుంటూ మళ్ళీ ఒక చుట్టు మిక్సీ వేసుకోవాలండి. గుర్తుపెట్టుకోండి, ఒక చుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. అవిసె గింజల పొడి రెడీ అయిపోయిందండి. ఇదే విధంగా మొత్తం మిక్సీ వేసేసుకుందాం. ఇది చాలా హెల్దీ అండి, గుర్తుపెట్టుకోండి. డైలీ ఒక ముద్ద తిన్నా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయండి. ఇదే విధంగా మొత్తం ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇది పూర్తిగా చల్లారిన తర్వాత హీటెడ్ బాక్స్లో పెట్టుకుంటే 1 మంత్ వరకు నిలువ ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.